భరద్వాజ గారు, ఇప్పుడు రవితేజకి అసలు ఏమైంది? ఆయన దాదాపుగా 75 సినిమాలు చేసినా గూడా, అందులో చెప్పుకోదగ్గ 10 సినిమాలు గూడా లేని పరిస్థితి. ఇప్పుడు రీసెంట్‌గా ఆయన 'మాస్ జాతర' సినిమా తీసినా గూడా పెద్దగా ఆడింది గూడా లేదు. ఎందుకంటే ఆయన కథలను ఎంచుకునేటప్పుడు ఆహ్, సరైన ఆలోచనా విధానం పెట్టట్లేదా కథలో? లేకపోతే ఆ కథకు బలం లేదా? లేకపోతే అసలు ఏం జరుగుతా ఉంది? రవితేజ ఈ రకంగా ఎందుకు ఫెయిల్యూర్స్‌ని ఎందుకు చూస్తున్నారంటే ఏం జెప్తారు? అంటే రవితేజ కెరియర్ ప్రారంభం ఆయన హీరో కావాలనే వచ్చున్నాడు ఇండస్ట్రీకి. అయితే ఆయన తొలి దశలో క్యారెక్టర్ రోల్స్లో కూడా కనిపించాడు. క్యారెక్టర్ రోల్స్ నుంచి హీరోగా ఎదిగాడు. బ్రహ్మాజీ అలాగే రవితేజ వీళ్ళిద్దరూ కూడా కలిసి చేసినటువంటి సినిమా కూడా చూసాం మనం. ఇది కృష్ణవంశీ గారి సింధూరం సినిమాలో ఆయన హీరో, ఇతను ఒక అంటే సైడ్ హీరో లాంటి క్యారెక్టరే చేశాడు రవితేజ. ఆ తర్వాత రవితేజ దశ మారింది. ఎక్కడ మారింది? పూరి జగన్నాథ్ చేతుల్లోకి వెళ్ళాక సీన్ మారింది. పూరి జగన్నాథ్ ఇతన్ని జనంలోకి తీసుకెళ్ళటం కోసం ఆయన క్రియేట్ చేసినటువంటి క్యారెక్టర్లకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది ఒకటి ఆయన సిస్టమ్. ఆయన సినిమాల్లో హీరోలు ఆయనే ఒక సినిమాలో అంటే బిజినెస్ మ్యాన్ అనే మహేష్ బాబు సినిమాలో పాట ఒకటి ఉంటుంది, వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అని. మాకు సకల గుణాభిరాములు అక్కర్లేదు, కోడికాలు కన్యకాలు కావాలి అనేవాళ్ళే మాకు కావాలి అని చెప్పి ఒక లిరిక్ ఉంటుంది ఆ సినిమాలో, ఒక పాట, ఒక ఐటమ్ సాంగ్లో. కాబట్టి వీ వాంట్ బ్యాడ్ బాయ్స్ అన్నట్టుగా ఆయన యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనేది తన సినిమాల్లో ఒక ఫార్ములాగా ఎంచుకున్నాడు. ఆయన సినిమాల్లో హీరోలు చాలా అగ్రెసివ్గాను, చాలా అంటే రూత్లెస్గాను కూడా కనిపిస్తారు ఒక్కొక్కసారి. ఆ ధోరణిని ఇతను పట్టుకున్నాడు కరెక్ట్గా. ఎవరు? రవితేజ. పట్టుకోవటం వల్ల కృష్ణవంశీ గారి సినిమాల్లో ఇతనికి బాగా పేరు వచ్చింది. కృష్ణవంశీ, పూరి జగన్నాథ్ ఇద్దరు. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే గొడవ పూరి జగన్నాథ్ది. దాన్ని కృష్ణవంశీ సినిమాల్లో కూడా కొంత రవితేజకి మంచి క్యారెక్టర్లు పడ్డాయి, ఖడ్గం వీటిలో. అలా ఒక భిన్నమైనటువంటి క్యారెక్టర్ల ద్వారా అతను ఆడియన్స్లో ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ గుర్తింపును నిలబెట్టుకోవడం కోసం కష్టపడ్డాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఎప్పుడైతే ఇమేజ్ వచ్చేసిందో అతని ఇమేజ్ని వాడుకునేటువంటి కథలు తయారవడం మొదలైంది. అక్కడి నుంచి అతన్ని పెంచడం మొదలుపెట్టారు. మాస్ మహారాజా లాంటి టైటిల్స్ ఇచ్చి. రాజమౌళి ఒక అద్భుతమైన సినిమా తీశాడు అతనితో, విక్రమార్కుడు అనే సినిమా. అలాగే చాలామంది డైరెక్టర్లు తమ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బయటపడేసినటువంటి హీరోగా కూడా రవితేజ కనిపించాడు ఒక దశలో. ఉదాహరణకి వినాయక్కి ఫ్లాప్లు ఉన్న రోజుల్లో కృష్ణ అనే సినిమా ఇతనితో తీసి హిట్ కొట్టి బయటకు వచ్చేసాడు దానిలో నుంచి, ఆ ఫ్లాపుల బారి నుంచి. అంటే ఎంటర్టైనింగ్ హీరోయిజం అనేది ఇతని మీద చాలా గొప్పగా వర్కౌట్ అవుతుంది. సరదాగా ఉండే స్క్రిప్టు, కొంచెం చిలిపిగా అల్లరిగా ఉండేటువంటి హీరో క్యారెక్టరు, అందులో ఆ అల్లరి ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళినా ఇతని మీద వర్కౌట్ అవుతుంది. ఆ భరోసా ఉండటంతో ఆ తరహా క్యారెక్టర్లు డిజైన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కిక్కు ఇవన్నీ అలా వచ్చిన సినిమాలే. సరే, ఏది ఏమైనప్పటికీ రవితేజ ఎంటర్టైనింగ్ హీరోగాను, యాంటీ క్లాక్ వైజ్ హీరోగాను, కొంచెం డిఫరెంట్ ఏరియాలో కనిపించేటువంటి హీరోగాను రకరకాలుగా అతను ఇండస్ట్రీ అర్థం చేసుకుంది, మంచి అవకాశాలు ఇచ్చింది. ఆయన కూడా వాటన్నిటికీ న్యాయం చేస్తూ వెళ్ళాడు. అతని సినిమాల్లో ఫెయిల్యూర్ సినిమాలు ఉండొచ్చు కానీ అన్ని చోట్ల ఫెయిల్ అయిన సినిమాలు తక్కువే. ఇప్పుడు ఉదాహరణకు ఆటోగ్రాఫ్ అనే సినిమా ఒకటి ఉంది అతని కెరియర్లో. ఆ సినిమా కమర్షియల్గా పెద్ద పే చేయలేదు కానీ విజువల్గాను దానికి ఒక గౌరవం ఉంది ఇప్పటికే. ఆ సినిమాల్లో లిరికల్గా కావచ్చు, విజువల్గా కావచ్చు, సినిమా ఆడియన్స్కి కనెక్ట్ అయిన సినిమానే అది. అలాంటి సినిమాలు ఉన్నాయి అతని కెరియర్లో. కానీ ఎందుకు ఇప్పుడు వెనకబడుతున్నాడు అంటే ఒక రకంగా రొటీన్ కథల్లోకి వెళ్తున్నాడు అతను. ఈ రొటీన్ కథలు చూడటానికి జనాలు సిద్ధంగా లేరు. మొన్న వచ్చిన సినిమా ఫెయిల్యూర్కి కూడా కారణం అదే, మాస్ జాతర. నిజానికి అది మాస్ జాతర కాదు, మాస్ పాతర ఇలా కూడా మాట్లాడారు జనాలు. ఎందుకు మాట్లాడారు? అతను వెరైటీ సబ్జెక్ట్ చేసిన ప్రతిసారి హిట్ కొట్టాడు, అతనికే గుర్తుంటుంది అది. ఇప్పుడు అనిల్ రావిపూడితో అతను చేసినటువంటి సినిమా ఒకటి ఉంది,
రాజాది గ్రేట్. రాజాజీ గ్రేట్, అది వెరైటీగా ఉండే కదా, జనం చూశారుగా, సినిమా బాగానే చూశారుగా. ఆ తర్వాత మీ దగ్గరికి మళ్ళీ ప్రొడ్యూసర్లు అడ్వాన్సులు పట్టుకుని వచ్చేసారుగా. అంటే మీరు కొత్త తరహా కథలు ఎంపిక చేసుకోవడంలో తడబాటుకు గురవుతున్నారు, ఫెయిల్ అవుతున్నారు, అది చేత కావడం లేదు. అందుకని ఈ ఫెయిల్యూర్స్ అన్ని చుట్టుముడుతున్నాయి. అతను గనక ఒక ప్రాపర్ స్క్రిప్ట్ తనకి, తన బాడీ లాంగ్వేజ్కి మాత్రమే కాదు, అభిమానులకు నచ్చే సినిమా కాదు చేయాల్సింది, అభిమానులకి కూడా నచ్చాలి, కానీ విస్తృత ప్రపంచానికి నచ్చాలి. ఎందుకంటే అభిమానులు అనేవాళ్ళు 4 రోజులు 5 రోజులు మోస్తారు సినిమాని, దాన్ని 50 రోజులు 100 రోజులు మోయాల్సిన వాళ్ళు బయట వాళ్ళు. వాళ్ళకి ఈ సినిమా కన్విన్సింగ్గా అనిపించేలాగా ఉంటే మాత్రమే సినిమాలు ఆడతాయి. అంతే తప్ప ఫ్యాన్స్ చూసేస్తే సినిమాలు ఆడేస్తాయి అనేది భ్రమ. ఇతనికి అభిమానులు, మాస్ మహారాజా అనే టైటిల్ ఇవన్నీ కూడా బరువు పెంచుతూ వచ్చాయి. ఈ పెరిగిన బరువు మేరకు బరువైన కథలను ఎంచుకుందామని ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం అంతా కూడా తడబాటు, తప్పుల తడకగా తయారైంది అనేది ప్రూవ్ అయిపోయిన విషయం. చాలా సినిమాలు ఇబ్బంది పెట్టినాయి కదా. అది టైగర్ నాగేశ్వరరావు సినిమా ఓ ఫెయిల్యూర్ వెంచరు. ఇలా అదేదో ఇంకొక రామారావు అనే సినిమా ఒకటి చేశాడు, అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వాలి. ఎందుకు కావడం లేదు అంటే జనాలకి కరెక్ట్ అయ్యే సబ్జెక్టులు నీ ముందుకు రావడం లేదు, నువ్వు చూస్ చేసుకోవటం లేదు. అందుకని రవితేజ ఫెయిల్యూర్ నటుడిగా, అతను ఫెయిల్డ్ నటుడు అని నేను అనుకోను. సక్సెస్ఫుల్ నటుడే అతను, పైగా ప్రూవ్డ్ ఆర్టిస్టు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చాలా అద్భుతంగా చేయగలడు. అయినప్పటికీ ఎందుకు ఫెయిల్యూర్లు వస్తున్నాయంటే కంటెంట్ని పట్టుకోవడంలో ఫోకస్డ్గా లేరు, ఒక ప్రత్యేకమైన శ్రద్ధతోనూ దృష్టితోనూ లేడు. అందుకని ఈ డిజాస్టర్స్ అన్ని భరించక తప్పడం లేదు అతనికి. కాబట్టి ఇప్పటికైనా కాన్షియస్గా ఉండి కథ విషయంలోనూ పాయింట్ విషయంలోనూ నావెల్గా ఉండాలి. తను హీరోగా 20 యుద్ధాలు 20 పాటలు పాడాలి, ఈ పద్ధతులు తీసేసి తను హంబుల్గా సినిమాతో ఒక క్యారెక్టర్గా ఇన్వాల్వ్ అయ్యి మిగిలిన కథ అంతా జనాలకి తెలియని కథ, అందులో ఉన్నటువంటి కొన్ని అంటే సంఘటనలు తెలిసినా కానీ లోతులు తెలియని సంఘటనలు అనేక ఉంటాయి. ఆ తరహా కథలతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళగలిగితే రవితేజకి కొంత భవిష్యత్తు అయితే ఉంది.